నమస్తే శశాంక్ గారు. హాయ్, నమస్తే అండి. సో చాలా మంది ఫీమేల్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, దానివల్లే ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువగా ఉంటుందని మనం వింటూ ఉంటాం. బట్ మీరు చూసిన కేసెస్లో మెయిల్లో కనుక మనం చూస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏ ప్రాబ్లమ్స్ వల్ల అంటే గర్భానికి సంబంధించి గర్భధారణ రాకపోవడానికి కారణమవుతుంది అంటారు? సో ఇప్పుడు 50% ఇన్ఫర్టిలిటీకి సమస్యకి కారణాలు మేల్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. సో మేల్ ఫ్యాక్టర్లో ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటే హార్మోన్ డిస్టర్బెన్సెస్, ఫీమేల్లో డిస్టర్బెన్సెస్ కూడా హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. పీసీఓఎస్ అని మనం విని ఉంటారు. అలానే మేల్లో కూడా ఒక్కొక్కరికి హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. టెస్టాస్ట్రాన్ హార్మోన్ అనేది తక్కువ రిలీజ్ అవ్వచ్చు. ఆర్ FSH-LH అని ఒక హార్మోన్, సిగ్నలింగ్ హార్మోన్ ఉంటుంది. సో ఆ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు. అండ్ కామన్గా మనం ఎలాంటి కారణాలు చూస్తున్నామంటే ఇన్ఫెక్షన్. సో ఈ చీమ్ దేనివల్ల రావచ్చు అంటే బికాస్ ఆఫ్ సమ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల టెస్టిస్లో పస్ ఆర్ బ్యాక్టీరియా కలెక్షన్స్, ఇలాంటి కారణాలు చాలా ఎక్కువ చూస్తున్నాం మనం. దీనివల్ల స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ స్టక్ అయిపోతుంది. సో స్పర్మ్ ఉత్పత్తి అవుతుంది కానీ స్పర్మ్ బయట వచ్చేసరికి డ్యామేజ్డ్ స్పర్మ్స్, డెడ్ స్పర్మ్స్ ఎక్కువ రావడం, ఆర్ ఒక్కొక్కరికి కౌంట్ మొత్తం 0 కూడా పడిపోతుంది సడన్ గా. అది కూడా సో ప్రీవియస్ 3 months 4 months బ్యాక్ కూడా నార్మల్ ఉంటుంది. అండ్ ఒకరోజు చూస్తే కౌంట్ ఆల్మోస్ట్ 1 million per ml కింద ఆర్ 0 కౌంట్ కూడా వస్తుంది. సో పేషెంట్ కు కూడా ఎట్లా అయింది నాకు అని ఈ బాధ చాలా ఎక్కువ పడుతున్నారు. ప్లస్ మనకు హీట్, సో టెస్టిక్యులర్ హీట్ అంటే బాడీ హీట్ కాకుండా టెస్టిక్యులర్ ఓవర్ హీటింగ్. సో కిచెన్ లో వర్కింగ్ చేస్తున్న వాళ్ళు, స్టవ్ దగ్గర నుంచిన వాళ్ళు, ఆర్ మరీ వేడి హీట్ లో దే ఆర్ రైడింగ్ ద మోటార్ సైకిల్, గంటలు దూరంగా ట్రావెల్ చేస్తారు, 2.5-3 hours per day. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పోజర్ రిస్క్. ఒక్కొక్కరికి వర్బిజాలు ఉంటాయి, అక్కడ కూడా బాడీ హీట్ తగులుతుంది. సో బాడీ హీట్ తగలకుండా ఉండాలి టెస్టిస్ కి. కూల్ ఆర్గన్, అది ఒక కూల్ ఆర్గన్. సో టెంపరేచర్ కొంచెం రైజ్ అయినా స్పర్మ్ ఉత్పత్తి టెంపరీ ఆర్ పర్మనెంట్ గా కూడా తక్కువ కావచ్చు. కొన్ని మెడిసిన్స్ పేషెంట్స్ వాడతారు. ఈ మెడిసిన్స్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డైరెక్ట్లీ టెస్టిస్ అండ్ స్పర్మ్ మీద కూడా. సో ఈ మెడిసిన్స్ తెలియకుండా సైడ్ ఎఫెక్ట్స్ తోటి వాడితే కొన్ని నెలలు అట్లా వాడుకుంటారు, బట్ ఇంపాక్ట్ ఉంటుంది అండి ఫర్టిలిటీలో. లాస్ట్లీ మనకు ఇంకొక రీజన్ ఏమవచ్చు అంటే కొన్ని రేర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, జెనెటిక్ కండిషన్స్ అంటారు. సో ఈ జెనెటిక్ ఎర్రర్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. సో నార్మల్ గా చూస్తే బాగానే ఉంటారు, ఫ్యామిలీలో కూడా ఏం హిస్టరీ ఉండదు, కానీ వెన్ వి చెక్ ద జెనెటిక్స్, సో మనకు వై క్రోమోజోమ్ లో ఎర్రర్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి కార్యోటైప్ అని ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ క్రోమోజోమ్స్ తక్కువ క్రోమోజోమ్ ఉండడం, అది అప్పుడే తెలుస్తుంది. వెన్ దే విజిట్ ద డాక్టర్ అండ్ టెస్టింగ్ జరిగినప్పుడు సడన్ గా షాక్ లాగా తెలుస్తుంది క్రోమోజోమ్ లో ఎర్రర్స్ ఉన్నాయని. సో ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ అవుతుంది అండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఇది ఒక రీజన్. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి, పర్టికులర్లీ మన తెలంగాణలో కూడా బియర్, విస్కీ 3 to 4 times a week తాగడం. సో దిస్ ఇస్ టూ మచ్ ఫర్ ద లివర్ అండ్ టెస్టిస్ టు హ్యాండిల్. టెస్టిస్ కూడా ఒక ఆర్గన్. సో ఈ టెస్టిస్ లో డ్యామేజ్ జరుగుతుంది. అండ్ ఓవర్ ద ఇయర్స్ ఈ స్ట్రెస్ రిలీఫ్ కి తాగడం, స్మోకింగ్ చేయడం అంటే డెఫినెట్లీ ఆర్గన్ కి టెంపరీ ఆర్ పర్మనెంట్ డ్యామేజ్ కూడా అవుతుంది. అండ్ ఆ పాయింట్ లో మనం పేషెంట్ విజిట్ అయినప్పుడు we cannot even give a good effective treatment అన్నట్టు. సో పేషెంట్ అప్పుడు డెస్పరేట్ గా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ద్వారా ఏదో చేయండి డాక్టర్ అంటారు, కానీ కొంచెం కష్టం అవ్వచ్చు. సో మీరు అన్నట్టుగానే మెయిల్ వర్షన్ లో కనుక ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మెయిల్లోనే ప్రాబ్లం ఉందని మనకు అర్థమైనప్పుడు, మీరు అన్నట్టుగా స్పర్మ్ కౌంట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, ఏ టెస్ట్ల త్రూ ఐడెంటిఫై చేస్తారు అసలు వీటిని? ఏ టెస్ట్లు ఉంటాయండి అసలు? సో ఫస్ట్ పేషెంట్ రావగానే నార్మలీ ఒక స్క్రీనింగ్ టెస్ట్, దాని పేరు స్పర్మ్ టెస్ట్, అంటే సెమెన్ అనాలిసిస్. ఇది 3 రోజులు కలవకుండా గ్యాప్ ఉంటే కరెక్ట్ గా యాక్యురేట్ గా మనం అనలైజ్ చేయొచ్చు. ఇంకొకటి, పేషెంట్స్ చాలా రకాల ఊర్లో కూడా చిన్న డయాగ్నోస్టిక్స్ లో చేసుకొస్తారు ఈ స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్, కానీ కన్ఫ్యూజ్ అయ్యి వస్తారు. కొన్ని రిపోర్ట్స్ తీసుకొస్తున్నారు, ఈ రిపోర్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది, ఆ రిపోర్ట్ డిఫరెంట్ ఉంది, అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు మాకు క్లియర్ గా అర్థం అవ్వట్లేదని. సో అందుకే ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఒక మంచి స్టాండర్డ్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్న ల్యాబ్ లో చేయాలి. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ దానికి కరెక్ట్ గా కౌంట్ చేయాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ అసిస్టెడ్ అనాలిసిస్ కూడా ఎర్రర్స్, ఈ దీంట్లో రాంగ్ రిపోర్ట్
అవాయిడ్ చేయడానికి వస్తుంది. ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ తర్వాత మనకు ఒక రఫ్ ఎస్టిమేట్ వస్తుంది అండి ఫర్టిలిటీది. ఇట్ ఈస్ నాట్ ఎ ఎగ్జాక్ట్ టెస్ట్. అంటే తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇది పేషెంట్ కి క్లారిటీ ఇవ్వరు. వాళ్ళు ఏమనుకుంటారంటే తక్కువ వచ్చింది కదా న్యాచురల్ గా రాదు అని. కానీ రావచ్చు, ఛాన్సెస్ కొంచెం తక్కువ కానీ రావచ్చు. అండ్ స్పర్మ్ రకం ఇంపార్టెంట్, స్పర్మ్ మోటిలిటీ అంత ఇంపార్టెంట్. కౌంట్ ఉన్నా కూడా డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటే, స్పర్మ్ కదలికలు లేదు, స్పర్మ్ తల ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే, దానిలో డిఎన్ఏ డిఫెక్ట్స్ ఉంటే కూడా ఈ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్రాపర్లీ నార్మల్ స్పర్మ్ అనాలిసిస్ స్పర్మ్ టెస్ట్ వచ్చిన పేషెంట్ కూడా స్పర్మ్ ప్రాబ్లమ్స్ కొన్ని అన్ఐడెంటిఫైడ్ గా ఉంటాయి. సో నార్మల్ అనాలిసిస్ మళ్ళీ స్పర్మ్ కౌంట్ ఇష్యూ ఎందుకు మా సైడ్ నుంచి ఏం లేదని అట్లా కూడా అనుకుంటారు. సో ఉండొచ్చు, అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ఈ ఫర్టిలిటీలో. సో డెఫినెట్ గా ఒకసారి టెస్ట్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్పర్మ్ టెస్ట్ చేసుకోవాలి, ప్లస్ మనకు బ్లడ్ టెస్ట్ ఉంటాయి కొన్ని. సో ఈ బ్లడ్ టెస్ట్ లో మనం జస్ట్ వాళ్ళ జనరల్ హెల్త్ కి కూడా కొన్ని ఉంటాయి, ప్లస్ ఫర్టిలిటీ రిలేటెడ్ హార్మోన్ టెస్ట్ ఉంటాయి. సో దీంట్లో FSH, LH అండ్ టెస్టోస్టెరాన్ ఈ 3 సిగ్నల్స్ అన్నట్టు. కొన్ని కేసెస్లో ఇంకా కొన్ని స్పెషల్ హార్మోన్స్ కూడా ఉంటాయి. కానీ ఈ 3 అయితే బేసిక్. మనకు టెస్టిస్ లెవెల్లో ఇష్యూ ఉందా, లేదంటే బ్రెయిన్ లెవెల్లో హార్మోన్ సెక్రేషన్ తగ్గిపోయిందా, ఆర్ అన్ని బాగుంటే మళ్ళీ స్పర్మ్స్ ఎక్కడైనా స్టక్ అవుతున్నారా, ట్రాప్ అవుతున్నారా అనేది ఇది తెలుసుకోనికి హార్మోన్ టెస్ట్. ఫిజికల్ ఎగ్జామినేషన్ చాలా డాక్టర్స్ ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు దట్ స్కానింగ్ డైరెక్ట్ పంపించకండి పేషెంట్స్కి. ఫస్ట్ పేషెంట్కి ఎగ్జామిన్ చేసి చూడాలి టెస్టిస్ వాల్యూమ్ ఎలా ఉంది, డక్ట్స్లో ఏమైనా వాపులు ఉన్నాయా, సిస్ట్లు ఉన్నాయా, వాటర్ కలెక్షన్ ఏమైనా ఉందా, వెరికోసిల్ ఉందా, ఇవన్నీ ప్యూర్లీ మన క్లినిక్లో ఫ్రీగా చూడొచ్చు. మనం గ్లౌజ్ వేసుకుంటే సరిపోతుంది. దానికి 2000 పెట్టి స్కానింగ్ చేసేది అవసరం ఏం ఉండదు. సో అక్కడికే క్లారిటీ వచ్చేస్తుంది మనకు. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఇస్ ఎంత సివియరిటీ ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. బీజాలు 2 ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టెస్టిస్లో ట్యూబ్యూల్స్ ఉంటాయి. ట్యూబ్యూల్ వాల్లో స్పర్మ్ ప్రొడక్షన్ మెచ్యూరేషన్ ప్రాసెస్, ఇది 10 వారాల ప్రాసెస్ అన్నట్టు. సో ఈ 10 వీక్స్లో మనకు FSH, LH హార్మోన్ లెవెల్ కరెక్ట్ ఉంటే స్పర్మ్ మెచ్యూరేషన్ అనేది జరుగుతుంది. కానీ టెస్టిస్ ఆర్గన్లోనే డ్యామేజ్, ఏదైనా స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ ఎప్పుడైనా దెబ్బ తాకి టెస్టిస్కి బ్లడ్ సప్లై తగ్గిపోతే, ఆర్ వైరుబీజాలు ఉంటే, వ్యారికోసిల్ ఉంటే, ఇలాంటి అన్ని కారణాలతోటి డైరెక్ట్ టెస్టిస్ ఆర్గనే చిన్నగా అయిపోవచ్చు, దానిలో చేంజెస్ వచ్చేస్తాయి వాళ్ళు. సో ఈ టెస్టిక్యులర్ ట్యూబ్యూల్స్ స్పర్మ్ ఉత్పత్తి చేస్తే ఫైనలీ ఈ స్పర్మ్ అనేది ఇలాంటివి ఉంటాయి స్పర్మ్స్. మనం 40x 100x మ్యాగ్నిఫికేషన్లో స్పర్మ్ అనేది చిన్న సెల్, అది మనకు కనిపిస్తుంది అన్నట్టు. సో ఈ స్పర్మ్స్ అన్నీ వచ్చి ఎపిడైడిమిస్, అంటే ఇది హౌస్ ఆఫ్ ద టెస్టిస్, దాని ఇల్లు అది. సో ఈ ఎపిడైడిమిస్లో స్టోర్ అయ్యి కొన్ని రిలీజ్ అవుతాయి అట్ ద టైమ్ ఆఫ్ ఇజాక్యులేషన్. సో ఎపిడైడిమిస్లోనే డక్టింగ్, స్కారింగ్ అలాంటి డ్యామేజ్, బబుల్స్ లాగా ఆర్ రబ్బరీ కన్సిస్టెన్సీ వచ్చేస్తే స్పర్మ్కి యాక్టివ్ మోటిలిటీ అనేది, దానికి నరిష్మెంట్, దానికి ఫుడ్ అనేది ఏమి దొరకకుండా స్పర్మ్స్ అన్ని చనిపోతూనే ఉంటాయి దాంట్లో. సో ఈ డెడ్ స్పర్మ్స్ ఎక్కువ రావచ్చు, ఆర్ ఓంకర్ రకంగా స్పర్మ్స్ ఎక్కువ రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఫైనలీ ఈ డక్ట్స్ ఉంటాయి కొన్ని, ప్రాస్టేట్ అండ్ సెమినల్, బేసికల్ గ్లాండ్స్ ఇవి. సో ఈ గ్లాండ్స్లో కూడా ఇన్ఫెక్షన్ క్యాన్ కాజ్ ద స్కారింగ్. అక్కడ ఏమైనా బ్లాక్ వస్తే లిక్విడ్ వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. సో నార్మలీ 3-4 రోజులు అబ్స్టినెన్స్ తోటి స్పర్మ్ శాంపుల్ ఇచ్చిన పేషెంట్, సెమెన్ శాంపుల్, వాళ్ళకి మినిమం వాల్యూమ్ అనేది 1.5 ml అబవ్ ఉండాలి, 6 ml వరకు కూడా ఉంటుంది. కానీ ఇలాంటి కేసెస్లో మనం చూస్తుంటే 0.3 ml, జస్ట్ 2 drops ఇస్తారు శాంపుల్. సో అప్పుడు మనం ప్రాస్టేట్ ఆర్ సెమినల్ వెసికల్లో కూడా ప్రాబ్లం ఉందని అనుకోవచ్చు. అండ్ లాస్ట్ ఆఫ్ కోర్స్ ద సెక్షువల్ పర్ఫార్మెన్స్, యూరిథ్రా కూడా ఒక్కొక్కరికి కింద ఓపెనింగ్ ఉంటుంది, యూరినరీ ఓపెనింగ్, సో కరెక్ట్గా రిలీజ్ అవ్వదు. సో ఇలాంటి కారణాలు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఎఫెక్ట్ చేస్తాయి, స్పర్మ్ అండ్ ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అవ్వదు. సో డెఫినెట్గా 50% అయితే మెయిల్ వర్షన్ వైపు కూడా కారణం ఉంటుంది ఇన్ఫర్టిలిటీకి సంబంధించి. సో ఎవరైతే కొన్ని ఇయర్స్ నుంచి ప్రయత్నించి, మీరు అన్నట్టుగానే ఆల్కహాల్కి సంబంధించి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఫుడ్కి సంబంధించి ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ మన దగ్గర ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు పాజిటివ్లో? సో ఫస్ట్ ట్రీట్మెంట్ రాగానే పేషెంట్స్ ఏమనుకుంటారంటే డాక్టర్ దగ్గర పోతే ఏదైనా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇస్తారు. కానీ మన సైడ్లో ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ లాగా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి.
వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు, డే టు డే వాళ్ళ మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ రొటీన్ ఏంటి, వాళ్ళు ఏమైనా కెమికల్కి ఎక్స్పోజ్ అవుతున్నారా, కెమికల్ వల్ల ఏమైనా స్పర్మ్ ఎఫెక్ట్ పడుతుందా. సో వాళ్ళ డే మొత్తం మనం తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ ఈజ్ వాళ్ళ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు ఏమైనా అగైన్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి ఉంటే ఈ జనరల్ ఫ్యాక్టర్, జనరల్ అడ్వైస్ చాలా ఇస్తాం మనం పేషెంట్కి. డయట్లో చాలా పేషెంట్స్ డౌట్స్ ఆడతారు, మేము ఏమైనా డయట్ చేంజ్ చేస్తే స్పర్మ్లో ఇంప్రూవ్మెంట్, స్పర్మ్లో లైఫ్ ఎక్కువ వస్తుందా అని. సో ఆ డయట్కి కూడా మనం ఇక్కడ మన సెంటర్లో డయట్ చార్ట్ అనేది ప్రాపర్గా ఏ ఫుడ్స్ తినాలి, ఏ సూపర్ ఫుడ్స్ ఉన్నాయి, టెస్టోస్టెరాన్ ఎలా బూస్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆర్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్, వాల్యూమ్ తక్కువ ఉండడం, జస్ట్ 1-2 డ్రాప్స్ ఆఫ్ స్పర్మ్ రిలీజ్ అవుతాయి. అండ్ కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి, ఈ స్పర్మ్ లిక్విడ్ లీక్ అయిపోతుంది, దీనివల్ల ఏమైనా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉన్నాయా. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఫస్ట్ జనరల్ అడ్వైస్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మెడిసిన్. సో ఈ మెడిసిన్ కొన్ని అప్రూవ్డ్ ఉన్నాయి, కొన్ని స్టిల్ అండర్ స్టడీస్ ఉన్నాయి. సో ఈ అప్రూవ్డ్ మెడిసిన్స్లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అని జనరల్ ఎక్కువ విటమిన్స్ లాగానే అనుకోండి. సో ఈ విటమిన్స్ ఏదైనా ఇచ్చినా 90 to 100 days మినిమం వాడుకోవాలి పేషెంట్, డైలీ ఒక టాబ్లెట్ విటమిన్స్ది, యాంటీ ఆక్సిడెంట్స్ది. ప్లస్ స్పర్మ్ బూస్ట్ చేయడానికి ఒక్కొక్క సిచ్యువేషన్స్లో కొన్ని స్పెషల్ టాబ్లెట్స్ ఉంటాయి, లెట్రోజోల్, క్లోమిఫిన్ ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ కొన్ని పేషెంట్స్లో మరీ హార్మోన్ తక్కువ ఉంటాయి, ఇంజెక్షన్స్, నాట్ స్టెరాయిడ్, సింపుల్ బాడీలో ఉన్న సిగ్నల్స్కే కొంచెం రేస్ చేయడానికి హెచ్సిజీ ఆర్ హెచ్ఎంజీ ఆర్ ఎఫ్ఎస్హెచ్ ఇలాంటి ఇంజెక్షన్స్ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ కూడా బూస్ట్ చేస్తాయి. ఒక్కొక్క కేసులో ఫిజికల్ కారణాలు ఉంటాయి, చాలా గట్టి బ్లాక్స్ తెలుస్తాయి ముట్టుకోగానే. అలాంటి కేసెస్లో జస్ట్ మందు వాడితే అవి కరగవు. సో దట్ హ్యాస్ టు బి డన్ ఫర్ అ సర్జరీ ఆర్ సమ్ ఆపరేషన్, మైనర్ ప్రొసీజర్ అవసరం పడవచ్చు ఆ బ్లాక్ తీయడానికి. ఆర్ ఒక్కొక్క కేసులో మరీ సివియర్గా ఉంది, అసలు డ్యామేజ్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది, ఆ కేసెస్లో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ద టైం, పేషెంట్ టైం ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్, టైం ఎన్ని సైకిల్స్ వస్తే అంత స్ట్రెస్ పడతారు కపుల్స్, రావట్లేదు అని. సో ఆ స్ట్రెస్ తగ్గనికి కూడా వీ హ్యావ్ ద ఇంజీనియస్ ఇన్వెన్షన్ ఆఫ్ ఐవిఎఫ్ ఇక్సీ. ఈ ఐవిఎఫ్ ఇక్సీ అనేది ప్రాసెస్ స్పర్మ్ అండ్ ఎగ్ జాయిన్ చేయడం. ఈ ప్రాసెస్లో చాలా వరకు పేషెంట్స్కి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. 0 కౌంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్పర్మ్ తోటే మనం ప్రెగ్నెన్సీ క్రియేట్ చేసి విత్ దేర్ ఓన్ జెనెటిక్స్, హాఫ్ ఫాదర్ హాఫ్ మదర్, సో ట్విన్స్ కూడా అయ్యారు. సో దిస్ ఇస్ ద ఇంజనీరియస్ ఇన్వెన్షన్. అండ్ మన దగ్గర స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐవీఎఫ్ ల్యాబ్. ఇప్పుడు సక్సెస్ రానికి కూడా ఐవీఎఫ్ ల్యాబ్, డాక్టర్ ఎక్స్పీరియన్స్, ఎంబ్రియాలజిస్ట్, ఇదంతా టీమ్ వర్క్ అన్ని. సో ఆ టీమ్ మొత్తం మనం మంచిగా సెట్ చేసుకున్నాం. సో డెఫినెట్గా సార్, సో మీరు అన్నట్టుగానే మెయిల్ వర్షన్లో కూడా డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు చాలా కేసులు మీరు చూస్తున్నారు కాబట్టి, చాలా మంది మీరు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి, ఎక్కువ మెయిల్లో మీరు చూసిన మెయిన్ ప్రాబ్లం ఏంటండి? సో ఎక్కువ మెయిల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే కామన్గా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి. లైక్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, వీళ్ళకి స్ట్రెస్ ఎంత అయిపోయిందంటే ఫైనాన్షియల్ స్ట్రెస్, ట్రాఫిక్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ఇవన్నీ కంబైన్ అయ్యి నైట్లో అసలు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఆర్ తొందరగా దే ఆర్ హ్యావింగ్ దట్ ఎజాక్యులేషన్ అండ్ ఆల్ దట్ ప్రాబ్లమ్స్. సో అప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్. ఆర్ స్టిఫ్నెస్ ఇష్యూస్, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, ఇది ఒక రీజన్ అవుతుంది ఫర్టిలిటీ ఇష్యూస్కి. అసలు కరెక్ట్ టైంకి హస్బెండ్ వైఫ్ దగ్గర కూడా ఉండట్లేదు దీనివల్ల, ఇది ఒక రీజన్. అండ్ నెక్స్ట్ కామన్ రీజన్ ఇస్ ద ఇన్ఫెక్షన్స్. సో చాలా పేషెంట్స్ మన దగ్గర వస్తున్నారు, వెన్ వీ చెక్ ప్రెజెంట్ ఇన్ఫెక్షన్ లేకున్నా ప్రీవియస్లీ ఎప్పుడైనా చైల్డ్హుడ్లో, టీనేజ్ ఇయర్స్లో ఆర్ 20s అప్పుడు ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి డక్ట్స్లో స్కారింగ్, డ్యామేజ్ అనేది జరిగితే ఇది ఒక రీజన్ అవుతుంది. అండ్ కామన్లీ మనకు వ్యారికోసిల్ కూడా చాలా పేషెంట్స్ వస్తారు. ఈ నరాలంతా వాపు వచ్చేసి హీట్, అంటే పేషెంట్ ఎగ్జామిన్ చేయగానే టెస్టిస్ కొంచెం వేడిగా అనిపిస్తుంది, అంత హీట్ తగులుతుంది దానికి. బికాస్ వాళ్ళ మిస్టేక్ కాదు, కొన్ని నరాలు ఉంటాయి, కొన్ని పేషెంట్స్లో వాల్వ్ అనేది లూజ్ ఉంటుంది, పుట్టినప్పటి నుంచి అది కొంచెం వీక్ ఉంటాయి. సో బ్లడ్ ఎక్కువ కలెక్ట్ అయిపోయి ఉంటుంది టెస్టిస్ దగ్గర. సో బాడీ హీట్ తగలద్దు, అది తగిలితే టెస్టిస్ స్లోగా స్మాల్ సైజ్ అయిపోయి దాంట్లో స్పర్మ్ క్వాలిటీ, కౌంట్ అన్ని తగ్గిపోతాయి. సో ఈ వ్యారికోసిల్కి ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది, అది ప్రొసీజర్ చేస్తే ఒక 6 months ఆర్ 1 yearలో డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ కూడా మనం చూసినాం. డెఫినెట్గా సార్, ఎవరైతే మా ఈ వీడియో చూస్తుంటుంటారో ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్, చాలా మందికి తెలియదు. సో డాక్టర్ గారు చెప్పినట్టుగానే ఫస్ట్ పానిక్ అవుతూ ఉంటుంటారు, స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. పెళ్ళైనా 1 year
చాలా ప్రెగ్నెన్సీ రావాలని ట్రై చేస్తూ ఉన్నప్పటికీ కూడా 1 year ఎప్పుడైతే దాటుతూ ఉంటుందో ప్రతి పీరియడ్ వచ్చిన ప్రతిసారి కూడా టెన్షన్ యాంగ్జైటీతోనే చాలామంది పర్ఫామ్ చేస్తూ ఉంటుంటారు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, అవి కూడా మైన్యూట్ లెవెల్లో ఉంటుంటాయి. వాటిని మనం ఒకసారి కొన్ని టెస్ట్లు చేయించుకున్నా లేదా ఒకసారి డాక్టర్ని సంప్రదించినా కొన్నిటికి మనం ఇమీడియట్గా సొల్యూషన్ తీసుకోవచ్చు. ఐవీఎఫ్ అనగానే ఇక్కడికి రాగానే ఐవీఎఫ్ చేస్తారు, అది ఒక్కటే దీనికి కారణం, దీనికి అంటే సొల్యూషన్గా మనం చూస్తూ ఉంటుంటాం. సో దయచేసి అలా చూడొద్దు. సో కోంపల్లిలో ఉన్న పాజిటివ్ క్లినిక్ ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. మనకున్న ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చాలామందికి అర్థం కాదు మా ప్రాబ్లం ఏంటి, మాలో అసలు ప్రాబ్లమే లేదని అనుకుంటూ ఉంటారు. బట్ తెలియకుండా మైన్యూట్ లెవెల్లో కూడా చిన్న చిన్న బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. వాటి వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది అండ్ ఏజ్ కూడా దాటుతూ ఉంటుంది. ఎర్లీ 20s కనుక వాటిని ఐడెంటిఫై చేసుకొని కొన్ని టెస్ట్లు త్రూ వాటిని మనం ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్గా నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అని చెప్తూ ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.